వృద్ధాప్య వికలాంగుల వితంతు పెన్షన్లను పార్టీ రెండేళ్లు గడిచిన ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయని కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాల రేషన్ కార్డు పెన్షన్లను ఇవ్వాలి. అర్హులైన వారందరికీ ఇల్లు ఇంటి స్థలాలు రేషన్ కార్డు పెన్షన్లను ఇవ్వాలి. అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇంటి స్థలాలు అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇంటి స్థలాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప నగర సమగ్రాభివృద్ధికి 5,000 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలి. కడప నగర సమగ్రాభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు చేయాలి. ఇళ్ల స్థలాల జీవో నెంబర్ 23 వెంటనే ఎలిజిబుల్ లిస్టులను సచివాలయంలో ప్రదర్శించాలి. సచివాలయం సిపిఐ చేయాలి. చంద్రన్న బీమా పథకాన్ని వెంటనే స్కీమ్ ఏదో చెప్పారు, దాని ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డబుల్ ఇంజన్ సర్కారు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని, అదేవిధంగా మార్పు రావాలి. ఇవాళ మొనోపోలీ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో మొనోపోలీ పాలిటిక్స్ వాటిని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి ప్రారంభించబడినటువంటి ప్రచార పాదయాత్రలలో భాగంగా 15 వరకు ఈ యొక్క కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భాగంగా మరి 17వ తారీఖున కడప నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు చాలా రకాలైన హామీలు ఇచ్చాయి. పైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమేమో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్యం కల్పిస్తామని, అట్లే అందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి ప్రధానమంత్రి స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇల్లు మంజూరు చేస్తాము, అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పింది. పైగా అమృత్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కూడా చెప్పింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పింది. చాలా రకాలైనటువంటి వాగ్దానాలు చేసింది. పైగా రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు, పైన మేమే కింద మేమే అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మరి ఇన్ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చేటటువంటి వాగ్దానాలకు అనుసంధానం చేసుకొని కింద పథకాలు రూపకల్పన చేయాలి. మరి ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీరు 24 గంటలు అందిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ 2 సంవత్సరాల డబుల్ ఇంజన్ సర్కారులో ఎక్కడే కానీ ఒక్కరికైనా 1 సెంటు జాగా ఇచ్చారా? మీరేమో 1 సెంటు జాగా ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలలో సరిపోదని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు 2 సెంట్లు పట్టణాలలో, గ్రామాలలో 3 సెంట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పిరి, అది కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పిరి, అది ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పోనీ మౌలిక సదుపాయాలైనా కల్పిస్తున్నారా అని అంటే ఇవాళ కడప లాంటి ప్రాంతాలలో విపరీతమైనటువంటి దోమలు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి దోమల బారిన పడి పేద ప్రజానికం తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. చిన్నపాటి వర్షాలకే నీళ్లు పోయే మార్గాలు లేక మురికి కూపాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వమేమో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లు చెబుతుంది. పేద జనాన్ని పీల్చి పిప్పి చేసి పన్నులు వసూలు చేస్తూ ఉంది. కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పెద్ద మనుషుల జోలికి మాత్రం పోవడం లేదు. కానీ వచ్చిన డబ్బులైనా జనరల్ ఫండ్ను సరైన పద్ధతిలో ఖర్చు చేస్తున్నారా అంటే జనావాసాలు లేని పాపులేషన్ డెన్సిటీ అనేటువంటి ప్రాతిపదికన కాకుండా జనసాంద్రతకు తిలోదకాలు ఇచ్చి ఇవాళ జనావాసాలు లేనటువంటి రియల్ ఎస్టేట్ల వ్యాపారాల కోసం, లేకపోతే తిరుగుబాటు ఎవరైతే తిరస్కృత కార్పొరేటర్లు ఉన్నారో, ఫిరాయింపు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ ఆదాయం పెంచడానికి కావలసినటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 15th ఫైనాన్స్ నిధులను ఒక పద్ధతిలో పోయిన పాలకవర్గం ఒక నిర్ణయం చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు కూర్చొని
వేరే చోట పనులు పెడుతున్నారు. అంటే ఎక్కడే కానీ ఒక పద్ధతి ఒక ప్రణాళిక అనేటువంటిది లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా కడప నగరానికి సంబంధించి బుగ్గవంక బ్యూటిఫికేషన్ చేయగలిగినారా, రోడ్ల వైడనింగ్ ఏమైనా చేయగలిగినారా, లేకపోతే త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చూపగలిగినారంటే ఒక్కటి కూడా లేదు. పట్టమని 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఒక్క పని ఏమైనా చేయగలిగినారా అంటే ఎక్కడే కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఏం చేస్తున్నారంటే విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది పాత బస్టాండ్ కావచ్చు, వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, కళాక్షేత్రం కావచ్చు, అంబేద్కర్ భవన్ కావచ్చు, పీపీపీ మోడల్లో వీటిని అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు. అట్లే ఇవాళ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిఎస్ఐ స్కూల్ కావచ్చు, ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి యాదాల పిచ్చే ట్రస్ట్ భూములు కావచ్చు, పోలీసుల ఆస్తులు కావచ్చు, ఇత్యాది అంశాలలో తయ్యం ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ మొదలుకొని అన్ని చోట్ల విలువైనటువంటి ప్రాపర్టీస్ అంతా అధికార పార్టీ కనుసన్నల్లో మొత్తం కొల్లగొట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్ప నగర అభివృద్ధి కానీ, ప్రజల సమస్యలు కానీ, ప్రజల అభివృద్ధి కానీ ఎక్కడే కానీ పట్టడం లేదు. కాబట్టి పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన క్షేత్రస్థాయిలో ఇవాళ కడప నగరంలో అన్ని డివిజన్లలో పర్యటన అనంతరం ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. పైగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ పేరుతో సంస్థాగత గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా అధికారులు, అధికార పార్టీ నేతలు స్పందించకపోతే మాత్రం ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.